నమస్కారం. నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ ఏయూ కన్వెన్షన్ హాల్లో అట్టహాసంగా జరిగిన 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ అభివృద్ధి పథకాలు సంక్షేమ కార్యక్రమాలు వివరించిన విశాఖ ఇన్ఛార్జ్ మంత్రి వీరాంజనేయులు, ఎంపీ, ఎమ్మెల్యేలు. కోల్కతాలో కొనసాగుతున్న రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ పర్యటన. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశం నిర్వహించి ఏపీ పారిశ్రామిక అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో అత్యంత ఘనంగా జరిగిన కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్ల విజయోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని కూటమి పాలన, అభివృద్ధి, శాంతి భద్రతలపై మాట్లాడిన హోంమంత్రి మంగళపూడి అనిత. విశాఖ శ్రీహరిపురానికి చెందిన మెరైన్ ఇంజనీర్ పట్నాల సురేష్ మృతదేహం. సురేష్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన ఎమ్మెల్యేలు పెతకంశెట్టి గణబాబు, విష్ణుకుమార్ రాజు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయంతో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, విశాఖ ఎంపీ శ్రీభరత్, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అన్నారు. ఏయూ కన్వెన్షన్ హాల్లో జరిగిన 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి అనే కార్యక్రమంలో వారు మాట్లాడారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. దేశంలో ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే పెద్ద మొత్తంలో పెన్షన్లను ప్రజలకు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటికి రాష్ట్ర ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో విశాఖ దేశంలోనే అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటిగా నిలవడం తథ్యమన్నారు. రాష్ట్ర ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చిస్తుందని బాల వీరాంజనేయ స్వామి, శ్రీభరత్, అభిషిక్త్ కిషోర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, కూటమి నాయకులు, పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఈరోజు చూసుకుంటే 2000, 3000 చేస్తామని ఇందాక గణబాబు గారు చెప్పారు. ఆఖరా 3 నెలలే ఇచ్చారు. ఆ రోజు దీపం 2 మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు. తల్లికి వందనం ఆయన అమ్మఒడి 2కి ఇస్తారని ఒకరికే ఇచ్చారు. మనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. ఈరోజు స్త్రీ శక్తి అమలుపరిచాం, అదేవిధంగా దివ్యాంగ శక్తిని అమలుపరిచాం. ఈరోజు ఉద్యోగాలు ఇందాక చిరంజీవి గారు చెప్పారు, 16,000 టీచర్ పోస్టులు, అదేవిధంగా 6,000 కానిస్టేబుల్ పోస్టులు ఇస్తే 9 నెలల తర్వాత నిద్రలేచాడు ఆయన. 11కే పరిమితం చేశారు ప్రజలు. డిఎస్సీలో అవకతవకలు అన్నాడు. దానికి విద్యాశాఖ అధికారులు సమాధానం చెప్పారు. మళ్ళీ కాసేపు వచ్చి స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగినాయి అన్నాడు. ప్రతి పేరుకు సమాధానం చెప్పారు. చివరికి వచ్చేసి కమ్మ కులాలకి ఎక్కువ ఇచ్చుకున్నారన్నారు. తీరా చూస్తే కాపులు, రెడ్లు, మిగతా కులాల తర్వాతనే కమ్మ ఉన్నారు. పూర్తి పారదర్శకంగా చేసినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మీద అణువణువున బురదలే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈరోజు మోడీ గారి సహకారంతో ఇదే విధ్వంసాల నుంచి వికాసం అనడానికి అక్కడ బిల్డింగ్ వచ్చాం. మొన్ననే మేము వచ్చాం. ఋషికొండ మీద ఉన్నటువంటి హరిత రిసార్ట్ కూలగొట్టేశారు. 450 కోట్ల పెట్టే ప్యాలెస్ కట్టారు. అందులో నేనే వెళ్ళి చూసి వచ్చాను. మనం టాయిలెట్ కట్టిన కమోడు 5,60,000 రూపాయలు పేదలకు ఇచ్చే 2 ఇళ్ళు కట్టచ్చు. స్నానం చేసేటువంటి డబ్బు 11,40,000. విష్ణుకుమార్ రాజు గారు అయితే దాని గురించి చాలా గొప్ప చెప్పారు. 10 మంది పేదలు ఇల్లు కట్టచ్చు. ఈ విధంగా దుర్వినియోగపరిస్తే కొంతమంది దాన్ని కూలగొట్టమన్నారు. వాళ్ళలాగా విధ్వంసం వద్దు, ప్రజలకు ఉపయోగపడే విధంగా దాన్ని మొలవాలని చెప్పేసి మన ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మీకు తెలియజేసుకుంటూ, స్మార్ట్ ట్రాఫిక్ సొల్యూషన్ ఇవాళ సిటీ అంతా ఏంటంటే చాలా మెయిన్ రోడ్లో ఇవాళ స్పీడ్ బ్రేకర్లు ఎరగొడుతున్నారు. మీరు చూసుంటారు. ఎందుకు ఎరగొడుతున్నాము అంటే ఇవాళ ఒక స్మార్ట్ ట్రాఫిక్ సొల్యూషన్, కెమెరాస్ ఇవన్నీ ప్రతి జంక్షన్లో, ప్రతి మెయిన్ రోడ్లో వచ్చిన తర్వాత ఎవరన్నా ఓవర్ స్పీడింగ్ వెళ్ళినా, రాంగ్ డైరెక్షన్ వెళ్ళినా, లేకపోతే వాళ్ళు సీట్ బెల్ట్ వేసుకోకపోయినా డైరెక్ట్గా కెమెరా ద్వారా వాళ్ళకి చలాన్ వెళ్ళిపోతుంది. దీని ద్వారా ఏంటి, రాత్రిపూట యాక్సిడెంట్లలో ఎవరో చనిపోవడము, దానివల్ల మీరు చూస్తే కొన్ని రోడ్లు వాళ్ళు మూసేస్తున్నారు రాత్రిపూట మనకి స్పీడింగ్ ఎక్కువ అవుతుందని. అట్లాంటి ఒక బిహేవియర్ మారి అందరూ బాధ్యతగా ఉండాలనే ఆలోచనతో ఇవాళ మనం ముందుకెళ్తున్నాము. నెక్స్ట్ కొన్ని ప్రాజెక్ట్స్ మనం సాధించగలిగాం. మొన్నే వర్షం పడితే మీరు హైదరాబాద్లో చూశారు, చాలా రోడ్లు నదిల్లాగా అయిపోయినాయి. అందుకే అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ మనకి విశాఖపట్నంలో అవ్వాలి అని మన కేంద్రంకి అప్లై చేసి 200 కోట్ల ప్రాజెక్టు మన జీవీఎంసీ సాధించింది. నెక్స్ట్ సముద్రం తీరాన ఇప్పుడు మనం చూసాం, సముద్రం
ఇది హై టైడ్ వల్ల కొన్ని దగ్గరలో సముద్రం దగ్గరికి వచ్చేసింది. కోస్టల్ ఇరోషన్ కూడా మనం మేనేజ్ చేయాలని దానికోసం VMRD అప్లై చేస్తే దానికోసం ఇంకో 200 కోట్లు మనము సాధించగలిగాం. ఈరోజు మీ అందరికీ తెలుసు, జూన్ 12వ తారీఖున మన ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 2 సంవత్సరాలు రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, కొత్త థాట్ ప్రాసెస్, ఆలోచనలు ఎలా జరుగుతున్నాయి, మన రాష్ట్రం దేశంలో ఎలా ఒక మొట్టమొదటి స్థానానికి, అది డెవలప్మెంట్ విషయంలో కానీ, రీసెర్చ్ విషయంలో కానీ, ఇన్నోవేషన్ విషయంలో కానీ ఎటువంటి పంతా తీసుకున్నా రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిన పరిస్థితి మీ అందరు చూశారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్క రీజియన్లో, రాష్ట్రంలో ఉత్తరాంధ్ర కానీ, కోస్తాంధ్ర కానీ, అలాగే రాయలసీమలో కానీ ప్రతి ఒక్క రీజియన్లో డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా జరుగుతోంది. చాలా కొత్త రకమైన ఇండస్ట్రీస్ కానీ, కొత్త రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్రియేట్ అవుతున్న పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నక్కపల్లి మండలం దొడ్డిగల్లు జంక్షన్ నుంచి వేంపాడు టోల్ ప్లాజా వరకు కూటమి శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం భారతీయ కన్వెన్షన్లో జరిగిన విజయోత్సవ సభలో ఆమె మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, గత 2 ఏళ్లలో నియోజకవర్గాన్ని 650 కోట్లతో అభివృద్ధి చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పెందూరి బ్రిడ్జిని త్వరలోనే ప్రారంభిస్తామని, సోమిదేపల్లి రిటర్నింగ్ వాల్కు 9 కోట్లు, అణుకు గిరిజన గ్రామం రోడ్డుకు 3 కోట్లు కేటాయించామన్నారు. అడ్డ రోడ్డును రెవెన్యూ డివిజన్గా మార్చామని వివరించారు. అలాగే ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, చెరువు పునరుద్ధరణ పనులను వేగవంతం చేశామన్నారు. ఎన్నికల హామీ ప్రకారం నియోజకవర్గ యువతకు 20,000 ఉద్యోగాలు కల్పిస్తామని, స్టీల్ ప్లాంట్ సాధనలో మంత్రి లోకేష్ చొరవను, రైతుల త్యాగాలను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. నేను చాలా సందర్భాల్లో సుమారుగా 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ప్రజలుంటే కేవలం 175 మందికే అసెంబ్లీలో వెళ్ళి అధ్యక్ష అనే అవకాశం వస్తుంది. ఆ 175 మందిలో నన్నొక్క దాన్ని చేసి ఈ పాయకరావుపేట నియోజకవర్గ గడ్డ మీద నుంచి అసెంబ్లీకి పంపించిన తర్వాత నాకెంత బాధ్యత ఉంటుందో మీ అందరికీ కూడా తెలుసుకోవాలి. అంతే బాధ్యత. ఇన్ని పెన్షన్లు ఇచ్చాము, ఇన్ని అన్నదాత సుఖీభావ ఇచ్చాము, ఇన్ని తల్లికి వందనం ఇచ్చాము, 490 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చాము, లేకపోతే ఫ్రీ బస్ ఇచ్చాము. ఇలా అన్ని రకాల గురించి చెప్పడం ఒక ఎత్తు అయితే, సంక్షేమంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇందాకే మా తాతబాబు గారు పక్క నుంచి అడుగుతున్నారు, అమ్మ సంక్షేమం కాకుండా ఎన్ని కోట్లు తెచ్చావమ్మా అని. సంక్షేమం కాకుండా అంటే ఈ పెన్షన్కి ఇచ్చే డబ్బులు, ఇవన్నీ ఇచ్చే డబ్బులు కాకుండా ఎన్ని కోట్లు తెచ్చావమ్మా అంటే నెమ్మదిగా చెప్తున్నారనమాట. దగ్గర 650 కోట్లు ఉంటుంది. పెట్టకపోగా శిలాఫలకాలు మార్చి వాళ్ళేదో ఖర్చు పెడుతున్నట్టుగా ఒక శిలాఫలకాలు మార్చి అదృష్టవంతురాలు మీ అందరి దయ వల్ల. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు, ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యూహాత్మక సంస్కరణలను ఐటీ మంత్రి నారా లోకేష్ కోల్కతా పారిశ్రామికవేత్తలకు వివరించారు. కోల్కతా పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం ఉదయం ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ పారిశ్రామిక వృద్ధికి సహకరించాల్సిందిగా కోరారు. ఇందులో భాగంగా వీసా స్టీల్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ అగర్వాల్, ఇమామి గ్రూప్ డైరెక్టర్ ఆదిత్య అగర్వాల్, శ్రీ సిమెంట్స్ వైస్ చైర్మన్ ప్రశాంత్ బంగూర్లతో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక పెట్టుబడుల్లో ఒకటైన అర్సెలర్ మిట్టర్ నిప్పాన్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పనులు ఇప్పటికే అనకాపల్లి సమీపంలో ప్రారంభమయ్యాయని ఈ సందర్భంగా మంత్రి పంచుకున్నారు. భారతదేశంలో ఏపీని ఒక ప్రముఖ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు, విధానాలను కూడా ఈ భేటీలో పారిశ్రామిక ప్రశంసించారు. And Andhra Pradesh as a state is leading on execution. As the leadership just shared, 100 rupees that's getting invested in India, out of that 25 rupees is actually coming to the great state of Andhra Pradesh. And a lot of people ask me, what makes Andhra Pradesh different? Why Andhra Pradesh? And I'll give you 3 S's. All of us love that. The 3 S why you should choose Andhra Pradesh. First one is speed. If my video didn't sell speed, I'll do it all over again. I'll give you a few data points. I think it's very important to appreciate it.
విజయవాడ సాయికృష్ణ కేసులో చంద్రబాబును A1 గాను హోంమంత్రిపై A2 గాను కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ డీజీపీ పైన కూడా కేసులు పెట్టాలన్నారు. సాయికృష్ణ హత్య కేసును CBIతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నగరంలో వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు చూస్తే భయమేస్తుందన్నారు. గాదె సాయికృష్ణ అనే యువకుడిని కృష్ణలంక పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని చెప్పారు. అతని తల్లి పలుమార్లు స్టేషన్ చుట్టూ తిరిగినా ఆమె బిడ్డ ఆచూకీ గురించి సరైన సమాధానం ఇవ్వలేదని విమర్శించారు. సాయికృష్ణ తల్లి కోర్టును ఆశ్రయించడంతో యువకుడిని హత్య చేసి కాల్చి బూడిద చేశారని ఆరోపించారు. సాయికృష్ణ కేసులో ఒక సీఐని బలిపశువు చేశారన్నారు. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారని విమర్శించారు. మృతిని సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. గాదే సాయికృష్ణ అనేటువంటి 23 ఏళ్ల యువకుడిని మే 9వ తారీఖున వారి తల్లిని పిలిచి తాను ఎక్కడున్నాడో కనుక్కొని 10వ తారీఖున కృష్ణలంక పోలీస్ వారి కస్టడీలోకి తీసుకొని తల్లిని అనేక మార్లు స్టేషన్కి పిలిపించి చివరికి తల్లి నా కొడుకు ఏమైపోయాడో అనేటువంటి విషయాన్ని పట్టుకొని అనేక మార్లు పోలీస్ స్టేషన్ తిరిగితే సరైనటువంటి సమాధానం ఇవ్వక తాను న్యాయస్థానానికి ఆశ్రయిస్తే హేబియస్ కార్పస్ వేస్తే కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తరాంధ్రలో పరిశ్రమలతో పాటు గూగుల్ డేటా సెంటర్ భారీ ఎత్తున పెట్టుబడులతో అనేక సంస్థలు ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు. ఏయూ కన్వెన్షన్ హాల్లో 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పల్లా శ్రీనివాసరావు, PVN మాధవ్ మాట్లాడారు. రాబోయే రోజుల్లో విశాఖ AI/IT రంగాల్లో దేశంలో అగ్రగామిగా నిలవడం ఖాయమన్నారు. నక్కపల్లి వద్ద మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే నెలలో ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్నదని చెప్పారు. అభివృద్ధితో పాటు ఈ 2 ఏళ్లలో ప్రజలకు పెద్ద ఎత్తున మౌలిక వసతులను కూటమి ప్రభుత్వం కల్పించిందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ను ఏర్పాటు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు 14,000 కోట్ల రూపాయలకు పైగా ప్రత్యేక ప్యాకేజీని అందించి ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని శ్రీనివాసరావు మాధవులు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక విపక్షాలు కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాన్ని సాగిస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రం యొక్క అభివృద్ధి పక్కన పెడితే విశాఖపట్నం సంబంధించిన ప్రతి అంశంలో కూడా నభూతో నభవిష్యత్ అనే విధంగా జరిగిన అభివృద్ధి, మన ఊర్లో ఉండే రోడ్లు కానీ రోడ్ల పక్కన ఉండే చెట్లు కానీ మన ఊర్లో ఉండే LED లైట్లు కానీ మనకుండే కమాండ్ కంట్రోల్ సిస్టమ్ కానీ మన ఊర్లో ఉండే ప్రతి పాఠశాలకి స్మార్ట్ స్కూల్స్గా ఏ విధంగా మారాయనే కానీ మన ఊర్లో ఉండే ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఎంత ఆధునికంగా తయారై ఎవరైనా అక్కడికి వెళ్తే చికిత్సతో పాటు అనేక రకాల టెస్టులు అలాగే మందులు ఉచితంగా ఇచ్చే వ్యవస్థ ఏ విధంగా నిర్మాణమైంది. దీంతో పాటు ఊర్లో ఉండే చెత్తని ఏ విధంగా సంగ్రహించి ఏ విధంగా తీసుకెళ్లి చెత్త నుంచి సంపద కేంద్రం ఏ విధంగా తయారైందని, కేవలం ఇవే కాకుండా మన ఊర్లో ఉండే అన్ని రకాల వసతులు అన్ని రకాల వార్డులో ఏ విధంగా తయారయ్యాయని మీ అందరికీ కూడా మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ఇది అవునా కాదా అనే విషయం మీ అందరూ చెప్పాలి. ఈరోజు మీరు చూసుకుంటే ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేయాలని ఆహర్నిశలు గౌరవ ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు. అదేవిధంగా జనసేన నాయకులు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆహర్నిశలు కృషి చేస్తున్నారు. మనకి కావాల్సినటువంటి సహకారం కేంద్రం నుంచి గౌరవ ప్రధానమంత్రి గారైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు మనకు సహకారం అందిస్తున్నారు. ఇది మంచి తరుణం. మన తెలుగు జాతి యొక్క గౌరవాన్ని ఈ రాష్ట్ర అభివృద్ధి ద్వారా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.
ఒమన్ తీరంలో ఇరాన్ యుద్ధ వాతావరణం వల్ల మృతి చెందిన విశాఖవాసి ప్రముఖ మెరైన్ ఇంజనీర్ పట్నాల సురేష్ మరణంపై ఎమ్మెల్యేలు గణబాబు విష్ణుకుమార్ రాజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సురేష్ మృతదేహం విశాఖ శ్రీహరిపురం చేరుకున్న నేపథ్యంలో సురేష్కి నివాళులు అర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రతిభావంతుడైన సురేష్ను కోల్పోవడం దేశానికి వారి కుటుంబానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యుద్ధంలో 3 భారతీయులు మరణించడంపై ఇటీవల ప్రధానమంత్రి మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు కూడా చర్చించి సంతాపం ప్రకటించారని వారు గుర్తు చేశారు. సురేష్ డెత్ సర్టిఫికెట్ తేదీల వ్యత్యాసంపై ఆయన భార్య భార్గవి కోరిన విధంగా తదుపరి సహాయం కోసం పీఎంఓ కార్యాలయానికి సమాచారం పంపావని విష్ణుకుమార్ రాజు తెలిపారు. సురేష్ కుటుంబానికి గాఢ సంతాపం తెలిపిన ఎమ్మెల్యేలు బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇస్తూ ఆ ప్రాంతంలోనే మిగిలిన భారతీయుల రక్షణకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన రాణిస్తూ ఒక నావికుడిగా ఏదైతే వార్ ప్రదేశంలో మరణించారో ఆ బాడీని ఈరోజు శ్రీహరిపురంలో రావడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులకి చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఇటీవల నేను 2 రోజుల క్రితం చూశాను, ప్రధానమంత్రి గారు అదేవిధంగా ట్రంప్ గారు సమావేశంలో ప్రధాన అంశంగా ఈ అంశం రావటం, భవిష్యత్తులో ఇలాంటివి జరగవనేటువంటి ఒక హామీని కూడా పొందడం జరిగింది. దురదృష్టం దానికి ముందుగానే ఈ ఘటన చేసుకోవడం, 3 భారతీయులు చనిపోవడం అనేది జరిగింది. అందులో మన ప్రాంతవాసి, తెలుగువాడు, విశాఖవాసి ఉండడం అనేటువంటిది బాధాకరం. అయితే సురేష్ గారు, నేను వారి భార్య కథనం ప్రకారం ఒక చాలా మంచి ఇంజనీర్గా గ్లోబల్గా రాణించినటువంటి వ్యక్తి. శుభం తెలియని వ్యక్తి ఒక యుద్ధ వాతావరణంలో మరణించడం అంటే చాలా బాధాకరమైన విషయము. పట్నాల సురేష్ గారు మెరైన్ ఇంజనీర్గా సేవలు అందిస్తూ దురదృష్టం కొలిది ఒమాన్ తీరంలో ఇరాన్ వార్ సందర్భంగా అక్కడ మరణం జరగడం జరిగింది. అది అఫీషియల్గా 17వ తారీఖు అని చెప్పి ఆ బాడీని రిట్రీవ్ చేసిన తర్వాత 17వ తారీఖు అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. రాష్ట్రంలో 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. అభివృద్ధితో పాటు పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనే అంశంపై అంబికా కళ్యాణ మండపంలో విజయోత్సవ సభ జరిగింది. ఈ సభలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారం సీఎం చంద్రబాబు నాయుడు అనుభవంతో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. నేడు రాష్ట్రం పారిశ్రామికంగా, ఐటీ రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా నెరవేర్చిందని చెప్పారు. తనను గెలిపించిన నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. ఈ సభలో కూటమి నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్, పి శివప్రసాద్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, బొత్స సురేష్ కుమార్, అత్తిలి శంకర్రావు, ఉరుకోటి గణేష్, పోలిపల్లి జ్యోతి, పెద్ద సంఖ్యలో సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. దక్షిణ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో 2 సంవత్సరాల పరిపాలన మీద ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూటమి నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని 2 సంవత్సరాలు అటు మోడీ గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారు ఏ విధంగా ఈ నియోజకవర్గానికి కొన్నంత అండగా ఉన్నారో అవన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. చేసిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి, ఇచ్చిన సంక్షేమ పథకాలు వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి యొక్క ఏ విధంగా అయితే ముందుకు దూసుకెళ్తున్నారో అదేవిధంగా ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరడం జరిగింది. ఇచ్చిన మాట ప్రతి ఒక్కరిని నిలబెట్టుకున్నాం. ఒక నియోజకవర్గం ఒక నెల 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా 2వ నెల 2వ వారంలో బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజల నుంచి నేరుగా వినతులు, ఫిర్యాదులను స్వీకరించగా భూ సమస్యలు, రెవెన్యూ అంశాలు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, గృహాలు, పెన్షన్లు మరియు సంక్షేమ పథకాలకు సంబంధించి మొత్తం 70 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్లో నమోదైన అర్హత కలిగిన సమస్యలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని బీజేపీ శాసనసభ పక్ష నేత పి. విష్ణుకుమార్ రాజు, ఏపీ శాసనమండలి విప్ వేపాడ చిరంజీవిరావు, ప్రభుత్వ విప్ గణబాబు తెలిపారు. 2 ఏళ్ల పాలనలో చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం ఏమిటో చేసి ప్రజలకు చూపించిందని చెప్పారు. ఏయూ కన్వెన్షన్ హాల్లో 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి అనే అంశంపై జరిగిన సభలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు, వేపాడ చిరంజీవిరావు, గణబాబులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులతో అనేక సంస్థలు ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర జీడీపీ ఎంతో అభివృద్ధి సాధిస్తుందని, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిందన్నారు. ప్రధాని మోదీ సహకారంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర దిశాదశను మార్చుతున్నారని విష్ణుకుమార్ రాజు, వేపాడ చిరంజీవిరావు, గణబాబులు తెలిపారు. రాబోయే 3 ఏళ్లలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకి కల్పించిన నమ్మకం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద మహిళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి దిగువ మధ్యతరగతి మహిళ తన కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి కూడా ఈ ఎన్డీఏ కూటమి చదువు చెప్పిస్తుందనే నమ్మకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కల్పించింది. ఇంకేం కల్పించింది? విశాఖపట్నం అంటే ఒక సాగర తీరము, అత్యంత అద్భుతమైన నగరం కింద కాకుండా ఇది ఇంకా రేపొద్దుట ఫ్యూచర్లో అద్భుతమైన డెవలప్మెంట్ వస్తుంది. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం చేసుకునే దానికి అవకాశం ఇచ్చారు. మహిళలకి విశాఖపట్నం నుంచి డైరెక్ట్గా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళే ఉచిత బస్సు సౌకర్యం ఒక్కటే కాకుండా ప్రతి సంవత్సరము కూడా 3 గ్యాస్ సిలిండర్స్ ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ నాయకత్వము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అట్లాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసి ఒక కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కలిసి ఎన్నుకున్నందుకు ముఖ్యంగా మీకు అందరికీ కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. 2 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమం గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అభివృద్ధి అంటే మన అందరి ఆదాయాలు పెరగాలి, మన ఖర్చులు తగ్గాలి. దానికి వేసేటువంటి అడుగులు ఒక అనుభవశాలి, ఒక సుదీర్ఘ అనుభవం ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఏ రకంగా దోహదపడుతుందనేటువంటి నిదర్శనం ఈరోజు వారు చెప్పినటువంటి పెట్టుబడులు కావచ్చు, సంక్షేమం కావచ్చు. ఈ రాష్ట్రంలో ఒక అప్పుల ఊబిలో గత పాలకులు ఉంచితే ఇవి అసలు ఇన్ని హామీలు అమలు అవ్వటం సాధ్యమా అనుకునేటువంటివన్నీ కూడా సుసాధ్యం చేసి ఆ సూపర్ 6 పథకాలని సూపర్ సక్సెస్ చేసి నిలిపినటువంటి ఒక దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం. కార్పెంటర్లలో వృత్తి నైపుణ్యతను పెంచడమే లక్ష్యంగా ప్రముఖ ఇంజనీరింగ్ చెక్క పరిశ్రమ యాక్షన్ టెస్సా ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఘనంగా అవగాహన సదస్సు నిర్వహించారు. నగరంలో సాయిరామ్ స్టే కంఫర్ట్లో గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి విశాఖ పరిసర ప్రాంతాల నుంచి కార్పెంటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరైన యాక్షన్ టెస్సా డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ వై జనార్దన్ రెడ్డి, ఏరియా సేల్స్ మేనేజర్ శ్యామూల్ వాసుపల్లి ముందుగా వారిని సత్కరించి సాదర స్వాగతం పలికారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తరతరాలుగా చేతి వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న కార్పెంటర్లకు అధునాతన పరికరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించి వారి నైపుణ్యాన్ని, సృజనాత్మకతను పెంపొందించడమే తమ సంస్థ ప్రధాన ఉద్దేశమన్నారు. అలాగే ఇంజనీరింగ్ చెక్క పరిశ్రమకు వడ్రంగులే వెన్నెముకను కొనియాడారు. ఇదే తరుణంలో విశాఖపట్నం అనకాపల్లి సమీపంలో రాంబిల్లులో 136 ఎకరాల భారీ విస్తీర్ణంలో యాక్షన్ టెస్సా సరికొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ప్రారంభిస్తుందని వారు తెలిపారు. యాక్షన్ టెస్సా అంటే నాణ్యత,
ప్రమాణాలకు పెట్టింది పేరుగా కొనసాగుతుందని గర్వంగా తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం సంస్థ సౌజన్యంతో దాదాపు 250 మంది కార్పెంటర్లను సాలువాతో ఘనంగా సత్కరించి మెమెంటోలను అందజేశారు. టెసా సలాం అనే నిదానాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా కార్పెంటర్ డే అనేది ఇంతకుముందు ఎప్పుడు తెలిసే ఉండదు ఎవరికి కూడా. కార్పెంటర్స్ కింద ఒక డే కూడా ఉంటుంది, ఎలాంటి బర్త్డే ఉంటామో మ్యారేజ్ డే ఉంటుందో కార్పెంటర్స్ కూడా సెప్టెంబర్ 24th ఏదైతే కార్పెంటర్ డే ఉందో అది తెలిసే ఉద్దేశం కింద సెప్టెంబర్ 24th కార్పెంటర్ డే అని సెలబ్రేట్ చేస్తున్నాం యాక్షన్ టెసా నుంచి. అదేవిధంగా ప్రతి ఒక్క డిస్టిక్లో కానీ ప్రతి ఒక్క సిటీలో కానీ తెలియజేసే ఉద్దేశం కింద కార్పెంటర్లని ఈరోజు ధన్యవాదాలు తెలుపుకునే ఉద్దేశం కింద ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా చాలామంది కార్పెంటర్లు అయితే చేస్తూనే ఉంటారు వర్క్స్, వాళ్ళకి టెక్నికల్గా ఎలా చేయాలి, ఒక కబోర్డ్ కానీ ఒక కిచెన్స్ కానీ ఒక వార్డ్రోబ్స్ కానీ ఎలా తయారు చేయాలి తెలిసే ఉద్దేశం కింద అందరికీ ట్రైనింగ్ చేసే ప్రోగ్రామ్ కింద కూడా ఇక్కడ విశాఖపట్నంలో చేస్తున్నాం. అదేవిధంగా రీసెంట్గా మేము యాక్షన్ టెస్సాలో ఎంఎస్ఎంఈ కింద ఎవరైతే కార్పెంటర్స్ ఉన్నారో సపోజ్ వాళ్ళకు 1 month ట్రైనింగ్ కానీ 2 months ట్రైనింగ్ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మొత్తం టు అండ్ ఫ్రో ట్రావెల్స్ కానీ అకామిడేషన్ కానీ ఎవ్రీథింగ్ మేము మా ప్లాంట్ ఉత్తరాఖండ్ సితార్గంజ్లో ఇస్తున్నాం. ఇదే మూమెంట్ ఏంది, మా ప్రోడక్ట్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. యాక్షన్ టెస్సా ఇస్ ద వెల్ నోన్ బ్రాండ్. యాక్షన్ టెస్సా ఇస్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పార్టికల్ బోర్డ్, MDF, HDHMR, UV, అక్రలిక్, బాయిలో మెనీ ప్రోడక్ట్స్. లైక్ షాపింగ్ మాల్ ఎలా ఉంటుందో సో అలాంటి షాపింగ్ మాల్ మనం వెళ్తే ఏం చూస్ చేసుకుంటాము, అన్ని ప్రోడక్ట్స్ ఒకేసారి చూసుకుంటాం. అదే ఉద్దేశం కదా ఒక ఇంటీరియర్ ప్రోడక్ట్ రిలేటెడ్ ఎనీ ప్రోడక్ట్ వీ హ్యావ్ రెడీ స్టాక్. At present we are supplying all these materials from Sitarganj, Uttarakhand state. Now because of the demand is more, we already started one more new plant in the Visakhapatnam. మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది విశాఖపట్నంలో ఈజ్ అ బిగ్ ఇన్వెస్ట్మెంట్, నియర్ అబౌట్ 1200 crores ఇన్వెస్ట్మెంట్తో మేము ప్లాంట్ స్టార్ట్ చేసాం. అనకాపల్లి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భువనేశ్వర్ నుంచి చెన్నై వెళ్తుండగా ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారి జంక్షన్ సమీపంలో తులసి ట్రావెల్స్కు చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దహనమైంది. ప్రమాదానికి సకాలంలో గుర్తించిన ప్రయాణికులు అందరూ వెంటనే కిందకు దిగిపోవడంతో త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పి అందరూ సురక్షితంగా బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చునని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎలమంచిలి పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని, బస్సుల ఫిట్నెస్పై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ భీమిలి డివిజన్ పరిధిలో సుడిగాలి పర్యటన చేశారు. తగరపు వలసలో ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసి అక్కడ పరిస్థితులపై ఆరా తీశారు. తాళ్లవలస సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సేవలను పరిశీలించారు. చంద్రంపాలెం పాఠశాలను సందర్శించి అక్కడ దివి సహకారంతో జరుగుతున్న మైదానం అభివృద్ధి పనులను చూశారు. అలాగే తగరపు వలసలో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించి ప్రజల్లో బిఎల్ఓలతో మాట్లాడారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా తగరపు వలస వెళ్లిన ఆయన ముందుగా శ్రీమన్నారాయణ ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. ప్రభుత్వం నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన MPIMS యాప్ వినియోగం, OTP ఆధారంగా యూరియా, DAP ఎరువుల సరఫరా తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలన చేశారు. ఎరువుల సరఫరా ప్రక్రియ దుర్వినియోగం కాకుండా చూడాలని సంబంధిత అధికారులకు చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖ AU కన్వెన్షన్ హాల్లో అట్టహాసంగా జరిగిన 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు వివరించిన విశాఖ ఇన్ఛార్జ్ మంత్రి వీరాంజనేయులు, MP, MLAలు. కోల్కతాలో కొనసాగుతున్న రాష్ట్ర IT మంత్రి నారా లోకేష్ పర్యటన. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశం నిర్వహించి ఏపీ పారిశ్రామిక అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో అత్యంత ఘనంగా జరిగిన కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్ల విజయోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని కూటమి పాలన, అభివృద్ధి, శాంతి భద్రతలపై మాట్లాడిన హోంమంత్రి మంగళపూడి అనిత. విశాఖ శ్రీహరిపురానికి చెందిన మెరైన్ ఇంజనీర్ పట్నాల సురేష్ మృతదేహం. సురేష్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన ఎమ్మెల్యేలు పెతకంశెట్టి గణబాబు, విష్ణుకుమార్ రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.